సరే, ఈ 16వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం అన్ని ప్రాముఖ్యమైనవి, వాటిలో ప్రత్యేకించి కొన్ని మాటలు తీసుకొని మనం వాటిని జ్ఞాపకం చేసుకున్నాం. 2వ వచనంలో ఒకరి నడతలన్నీ వారి దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమును బట్టి మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాను. దేవా, మా మధ్యకు మీరు రండి, నాతో మాతో మీరు ఉండండి. మీ యొక్క వాక్యం చేత మమ్మల్ని నాయన సరిచేయండి. మీ వాక్యం ద్వారా ప్రభావ మేము బలవంతం కాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మాట్లాడే దేవుడు నీవు అయినా మనుషుల మాటల వలన ఎవరికి మేలు కలగదు, కానీ నీ మాటల ద్వారా మాకు మేలు కలుగుతుంది కనుక ఎవరి హృదయాలు నాయన అందరి హృదయాలు నీకు తెలుసు కనుక ఎవరి హృదయాలకి ఏమి అవసరమో ఆ మాటలు మీరు ఇచ్చి బలపరిచి సహాయం చేయండి. ప్రభు యేసు నామమున ఎటువంటి ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ఒకరి నడతలన్నీ వారి దృష్టికి నిర్దోషములుగా కనబడను, యెహోవా ఆత్మలను పరిశోధించును. దేవుడు హృదయ పరిశోధకుడు, ఆత్మల పరిశోధకుడు కనుక దేవుడు హృదయం మనకు కనపడుతుందా? ఆత్మ కనపడదు కనుక ఆత్మలో హృదయాన్ని పరిశోధించేది దేవుడు. కనుక ఇక్కడ రాయబడిన మాట, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనపడదు. మనం మంచి మార్గంలో నడుస్తున్నాం అనుకున్నప్పుడు కూడా ఈ మంచిలో ఎంత చెడు ఉంది. మన దృష్టికి అది మంచి, కానీ దేవుని దృష్టికి అది అలాగ మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనం చేసేది ఏది మంచి చేసినా కానీ మంచి కాదు. ఇప్పుడు ఒక మంచి చేస్తున్నాం ఒక వ్యక్తికి మంచి చేస్తున్నప్పుడు అది ఎందువలన మంచి చేస్తున్నాం? అందులో నీ స్వార్థం ఉందా? నీకు ఘనత కోసమా? నీ హెచ్చింపు కోసమా? నీ ప్రగతి కోసమా? లేకపోతే ఇంకా ఎందుకోసం? అది దేవుని మహిమ కొరక. ఆత్మలను పరిశోధించిన దేవుడు. ఒకరికి మేలు చేస్తున్నామంటే మేలు దేవునిని బట్టి చేస్తున్నామా, మనిషిని బట్టి తన ఘనత కోసం చేస్తున్నామా అనేది కూడా మనం పరిశీలన చేసుకోవచ్చు. అవునా కదండి? కాల్చబడ్డకు తన శరీరం ఇచ్చినప్పటికీ కూడా రాయబడింది కదా, కాల్చబడ్డకు పేదల పోషణార్థమై తన ఆస్తి అంతటిని ఇచ్చినప్పటికి కూడా అని రాయబడింది. కాల్చబడ్డకు తన శరీరమును అప్పగించినప్పటికి కూడా ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు. అంటే అంత త్యాగశీలు కూడా వ్యర్థుడైపోయాడా? అంటే అక్కడ మనం భౌతికాన్ని బట్టి, శరీరాన్ని బట్టి ఏ పని చేసినా అది వ్యర్థమైపోతుంది. అంటే భౌతికంగా రాదు అని అంటారా? భౌతికం అనేది, శరీరం అనేది లేకుండా పోయిందా? చచ్చిపోయిందా? ఉంది, బ్రతికే ఉంది. కానీ బ్రతికే ఉంది కానీ అది పని చేయకూడదు, అది మనలో చనిపోవాలి. క్రైస్తవత్వంలో భక్తి అనే భౌతికం అనేది భక్తి రూపంలో అది చచ్చిపోయినదిగానే ఉండాలి, అది ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. అందుకని మీరు ధర్మం చేయనప్పుడు ఎలా చేయాలంట? తెలియకూడదు అని ఉంది. అసలు ఒకటి తెలియకూడదు. మీరు ధర్మం చేయనప్పుడు కుడి చేతి చేసేది ఎడమ చేతికి తెలియకూడదు అని రాయబడింది. కనుక ఆత్మ సంబంధమైనటువంటి
విషయాలు మనం చేస్తున్నప్పుడు శరీరం ద్వారా అవి కనపరిచేటట్లుగా ఉండకూడదు అని మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఇక్కడ వాని నడతలు యథార్థంగానే నిర్దోషంగానే కనపడతాయి. ఒకరి నడతలు వాని దృష్టికి నిర్దోషములుగా కనపడను. యెహోవా ఆత్మలను పరిశోధించును అని వ్రాయబడింది. కనుక ఆత్మలను పరిశోధిస్తాడు. మన ఆత్మ అంటే ఆత్మ సంబంధముగా మనం జరిగిస్తున్నామా, శరీర సంబంధముగా మనం జరిగిస్తున్నామా? శరీరం కొరక, ఆత్మ కొరక. ఆత్మ కొరకు వేరు, శరీరం కొరకు వేరు. ఒక పనిని మనం నిర్వర్తిస్తున్నప్పుడు అది ఆత్మ కొరకు చేస్తున్నామా, శరీరం కొరకు చేస్తున్నామా? ఆత్మ ఘనత కొరక, శరీర ఘనత కొరక. ఒకవేళ మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు అది దేవునికి మహిమ. మనలో ఉన్నటువంటి ఆత్మని దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడే దేవునికి మహిమ. కనుక మన శరీరాన్ని మరొక శరీరం సపోర్ట్ చేసినప్పుడు ఆ శరీరానికి ఘనత. ఒక కుటుంబాన్ని మరొక కుటుంబము, లేకపోతే ఒక పట్టణాన్ని మరొక పట్టణం, ఒక దేశానికి మరొక దేశము సపోర్ట్ చేసినప్పుడు అది బలం వస్తుంది. కనుక దేవుని ఆత్మ మానవునిలో ఉంచినటువంటి ఆత్మను బలపరిచినప్పుడు మానవుడు ఆత్మలో బలవంతుడు అవుతాడు. ఆ ఆత్మ దేవుని మహిమ కొరకు నిలుస్తుంది. కనుక ఒకరి నడత వాని దృష్టికి నిర్దోషములు కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును అని వ్రాయబడింది. కానీ మనం కొన్ని వాక్యాలని ఎలా అర్థం చేసుకోవాలో మనం గ్రహింపులోకి రావాలి. మనల్ని ద్వేషించిన, దూషించిన, అవమానించిన, నిందించిన, తృణీకరించిన ఎన్ని విధాలుగా క్రైస్తవత్వంలో ప్రభువుని నమ్మినటువంటి మనకు ఎన్నో వస్తాయి. మనకి వచ్చిన ఎన్నో బాధలు కానీ, సమస్యలు కానీ, తిరుగుబాటులు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ వచ్చినప్పుడు వాటిని మనం ఎలాగా ట్రాన్స్మిషన్ చేసుకోవాలి, ఎలాగ మార్చుకోవాలి? మనలో అలాంటి ట్రాన్స్మిషన్ ఉండాలి. ఒకళ్ళు మనల్ని నిందించినప్పుడు అది నిందగా కాకుండా దాన్ని మనకి ఒక బ్లెస్సింగ్గా, అంటే దీవెనకరముగా మార్చుకోగలిగినప్పుడు ఆ వ్యక్తిని, నిందించిన వ్యక్తిని మనం అవమానపరచలేము. ఆ ట్రాన్స్మిషన్ మనకి చాలా కష్టం రావడం. దాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం? దాన్ని ఎలాగా ఆ మాటని మనం మనల్ని ద్వేషించినప్పుడు, దూషించినప్పుడు, అవమానపరిచినప్పుడు దాన్ని ఎలాగా మనం దీవెనకరంగా వాళ్ళని చూడగలుగుతాం? అది మనకు చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉన్న ఆ కొంచెం ఆత్మని అది ఆర్పుకోకుండా నడిపించబడుతున్నప్పుడు ఆ శక్తి మనకు వస్తుంది. అందుకని నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని నేను ఎంతో ఆశతో నీ పరిశుద్ధ ఆలయంలో నేను కనిపెట్టుచున్నాను అని అంటాడు. ఎవరు? దావీదు. కనుక ఎవరి బలం కావాలి? దేవుని బలం కావాలి, దేవుని యొక్క ప్రభావం కావాలి. ఆయన శక్తి లేకుండా ఈ వాక్యము ఒక్క వచనం కూడా మనం నెరవేర్చలేము. కనుక వాక్యాన్ని బోధించగలుగుతాం. చక్కని పాటలు పాడాలన్నా పాడతాము, వాక్యాన్ని బోధించేవారు బోధిస్తారు. కానీ వాక్యము
చూపించగలిగేది సమాజానికి ఆ వ్యక్తి బట్టి దేవుడు సంతోషించే దేవుడై ఉన్నాడు. అంటే పాటలు రావండి, నాకు చదువు రాదండి అనవచ్చు, చదువు రాదండి, పాటలు రావు, తర్వాత వాక్యాలు కూడా బోధించలేము అనుకోవచ్చు. కనుక అయినా కానీ వాక్యాన్ని బట్టి జీవించే జీవితము అది సమాజంలో కనపరచగలిగినప్పుడు, చూపించగలిగినప్పుడు ఆ వ్యక్తిని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. 5వ అధ్యాయము మత్తయి సువార్త 16వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మనం చాలాసార్లు ధ్యానించాము ఆ మాటని. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనుషులు అంటే ఎవరెవరు ఉంటారండి? నీతిమంతులు ఉంటారు, అనీతిమంతులు ఉంటారు కదండి. మనకి నీతిమంతుల దగ్గర నీతి ప్రకాశింపజేసి అంటే ప్రకటింపజేసి, అనీతిమంతుల దగ్గర అనీతిగా ప్రవర్తిస్తే మనం ఫైలపాస ఏమండి ఫెయిలే కదా. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా పాపులను పిలవచ్చాను కానీ నీతిమంతుల కోసం రాలేదు అని అంటాడు. మరి నీతిమంతులకి దేవుడా, పాపులకి దేవుడా ప్రభు అనుకుందామా? సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు కదా ఆయన. అవునా కదా? మాట రాసి ఉందా లేదండి? మరి మృతుల్లో ఎదుగుతున్నారేంటి మీరు? ఆయన లేచి ఉన్నాడు, సజీవులకే దేవుడు కానీ. కనుక మరి నీతిమంతులు పిలవడానికి వచ్చాడా, లేకపోతే పాపులను పిలవడానికి వచ్చాడా? పాపులను పిలవడానికి వచ్చాడు. పాపుల్ని పిలిచి వారిని నీతిమంతులుగా చేసి వారికి దేవుడు. ఇప్పుడు అర్థమైంది కదండి. పాపిగా ఉంటే పాపులను పిలవడానికి వచ్చాడు, మా పాపులకి దేవుడు, మా దేవుడు అని చేసి పాపంలో నిలిచి ఉందామా? అట్లా రాదు. అవునా కదా? మరి పాపంలో నుంచి మరి నీతిమంతులు అనుకుంటున్నటువంటి పరిచయ శాస్త్రులైనటువంటి వారికి దేవుడా అని అంటే, అబ్రహాము మాకు తండ్రి అని వారు అన్నారు. అయితే మీరు అబ్రహాము తండ్రి అనుకున్నట్లయితే నేను చెప్పిన మాటలు మీరు అంగీకరిస్తారు. మీరు అబ్రహాము తండ్రి కాదు, మీకు తండ్రి ఒకడు ఉన్నారు, ఆ తండ్రికి మీరు పిల్లలు అని చెప్పేసి ప్రభు స్పష్టంగా చెప్పారు. కనుక ఇక్కడ మనం మన జీవితంలో ఏ రీతిగా దేవుణ్ణి మహిమపరచాలి అంటే, మనకు ఒకళ్ళు వచ్చి చెప్పారు, ఒక స్నేహితుడు సూర్యప్రకాశ్ రావు గారు వచ్చి తిమోతి గారికి శరీర బంధంగా ఒక మంచి పని చేయమని చెప్పాడు. అది ఎవరి కోసం చెప్పాడు? దేవుని మహిమ కోసం చెప్పాడా, లేకపోతే మంచి జరగటానికి చెప్పాడా అనే ఆలోచన కూడా కావాలి. అది మంచి పనే కదా, అది నిర్దోషమే కదా, అది మానవ దృష్టికి మంచిగానే ఉంది కదా. కానీ యెహోవా ఆత్మలను పరిశోధించును. అది దేవుని మహిమ కొరకు జరిగేదా? ఒక పని దేవుని కోసమే చేస్తున్నాం, అది దేవుని మహిమ కొరకు జరుగుతుందా, మనుషుల ఘనత కోసం జరుగుతుందా అనేది కూడా పరిశీలన చేసుకోవాలి. ఇలా పరిశీలన చేసుకోవాలంటే ఎంత లోతైన మెట్లోనికి వెళ్ళాలో చూడండి, మనం ఆలోచించుకుందాం. తర్వాత ఇంకొక విషయం 6వ వచనంలో కూడా, కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. దేవుని భయం ఎక్కడ లేదో అక్కడ ఏముంది? నిర్భయం అనేది పనిచేస్తుంది. కృపా సత్యముల వలన, కృప అనేదానికి అర్థము మనము అర్హత లేనటువంటి వారికి అర్హతను కలుగు చేయటమే కృప. కృప అనేది మనకి అర్హత లేదు, రక్షణ పొందడానికి అర్హత లేని వారు దేవుడు ఏం చేశాడంటే, ఆయన కృప అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన కృపను బట్టి మనకు అర్హతను కలుగు చేశాడు. ఆయన సత్యాన్ని
ప్రత్యక్షపరిచాడు. ఆ సత్యంలో మీరు నిలిచి ఉండండి. ఈ పాపాన్ని, కృప అంటే పాపం నుంచి, మన దోషం నుంచి, దోషములకు ప్రాయశ్చిత్తము కలుగు చేయును. మన దోషం ఏమైపోతుంది? ఆయన కృపను బట్టి పరిహరించబడుతుంది, ప్రాయశ్చిత్తం జరుగుతుంది. దానికి ఆ దోషం తొలగిపోతుంది. అప్పుడు తొలగిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కలిగి ఉండడం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోరు. చెడుతనం నుండి తొలగిపోతారు. చెడుతనం నుండి తొలగిపోవడం అంటే ఇప్పుడు కృపా సత్యము వలన, దేవుని కృప వలన సత్యం అనేది మనలో ప్రకటించబడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే దోషానికి ప్రాయశ్చిత్తం జరిగింది. మనలో ఉన్న దోషానికి ఏమైంది? ప్రాయశ్చిత్తము జరిగింది. అది పాపము మనలో నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? అప్పటి నుంచి మార్మన్స్ పొందుతున్నాం. మార్మన్స్ అని మనం అందరం పొందుతూ ఉన్నాం. ఇప్పుడు ఒకళ్ళు అంటున్నారు, మన సహవాసం మార్మన్స్ అని ఇంత ఎత్తున చేయెత్తుతారు మీరు, ఇలా ఉంటున్నారు అనే మాట ఎందుకు వచ్చింది? లేకపోవటం వల్లే కదా. సో ఇంతమందిలో ఇంతమంది సంఖ్య కాదు. అక్కడ ఉన్న వాళ్ళ స్థిరత్వంలో ఉన్నారా? మనం ఉన్న వాళ్ళలో స్థిరులుగా ఉంటున్నామా? ఏదో మనము ఒకరి ఒకరము ఏదో ఒక దోషాన్ని చూస్తున్నాము. ఆ దోషము హెచ్చరించబడాలి అని కూడా ఉంది. నీలో ఈ దోషం కనబడుతుంది అని అన్నప్పుడు మనం దాన్ని జ్ఞానము గలవాడైతే జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు అని జ్ఞానాన్ని గురించి మనం చదువుకున్నాం. సరిచేసుకుంటాడు, దిద్దుకుంటాడు. కానీ జ్ఞానం లేనివాడు అపహాస్యం చేస్తాడు అని వ్రాయబడి ఉంది. ఇక్కడ కృపాసత్యముల వలన ఏం జరుగుతుంది? దోషములకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అది అసలు ఎంత ధన్యత అండి! అంటే కృపగలవాడు దేవుడు, సత్యము దేవుడై ఉన్నాడు. ఆయన కృపాసత్యముల వలన మన దోషానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అసలు లేకుండా పోతుంది. అలా లేకుండా చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకా రాకుండా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేది అక్కడ చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. చెడుతనం ఎక్కడుంది? మనుషులు ఎక్కడున్నారు? భూమి మీదే ఉన్నారు. చెడుతనము లోకమంతా కూడా అంధకారంతో నింపబడి ఉన్నది. ఇక్కడ నీకేం జరిగింది? ప్రాయశ్చిత్తం జరిగింది. ప్రాయశ్చిత్తం అంటే తొలగిపోయింది. తొలగిపోయిన తర్వాత ఇప్పుడు మనం జీవించాల్సిన జీవితము ఎక్కడ? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక సీటు ఉందండి. ఆ సీటు మీద ఒక మనిషి కూర్చున్నాడు. లేచి వెళ్ళిపోయాడు. ఇంకొకళ్ళు వచ్చి కూర్చోవాలి కదా. కూర్చోకపోతే ఎవరు వచ్చి కూర్చుంటారు? ఎవరో వాళ్ళు కూర్చుంటారు. అందుకని మనలో నుంచి పాపం అనేది వెడిలిపోయిన తర్వాత ఎవరు రావాలి? దేవుడు మనలోనికి వచ్చి నివాసం చేయాలి. అందుకనే ప్రభు చెప్పారు ఏంటంటే ఒకని దోషము అది తన హృదయంలో నుంచి అది ఒక దెయ్యం అనేది ఒక చీకటి శక్తి వెళ్ళిపోయిన తర్వాత అది ఆ ఇల్లు చక్కగా అమర్చబడి ఉన్నదన్న సంగతిని తెలుసుకొని అది బయటికి వెళ్ళి మళ్ళా తనకంటే ఏడైనటువంటి దురాత్మల్ని అది తీసుకొని వచ్చి ఖాళీ స్థలంలోనికి వచ్చి లోపలికి వచ్చి అది మరలా బయటికి పోదంట. మొదటి స్థితి కంటే తర్వాత స్థితి మరి చెడ్డగా మారిపోతుందంట. కనుక ఇప్పుడు కృపాసత్యములో వలన ప్రాయశ్చిత్తం జరిగింది. కానీ దేవుని యొక్క భయభక్తులు నిలిపి ఉండటంలో ఫెయిల్ అయ్యారు అనుకోండి, 7 fold 7 రెట్లు పాపం అనేది వచ్చి నివాసం చేయడానికి ఆ హృదయంలో ఉంటుంది. కనుక కమ్యూనికేషన్, దేవునితో కమ్యూనికేషన్ కలిగి ఉండాలి. ఎక్కువగా దేవునితో కమ్యూనికేషన్, ప్రార్థనా జీవితము. కమ్యూనికేషన్ అంటే ఏంటి? మనుషులతో స్నేహం చేసావు అనుకోండి, అతనిలో ఉండదు ఏదైనా కొంచెం అంటొచ్చు నీకు.
ఆ తత్వం నీకు పనికి రాకపోవచ్చు. పౌలు బరబ్బాలు ఇద్దరు. బరబ్బా ఎలా ఎంతటి ప్రయాస కలిగిన వాడు. పౌలు సామాన్యులు, ఇద్దరు సామాన్యులు కాదు. తర్వాత దానియేలయ్య గారు, రాజరత్నం గారు ఇద్దరు సామాన్యుల. చెప్పండి, తెలుసా వాళ్ళిద్దరు మీకు? ఏమండి? సామాన్యులు కాదు వాళ్ళు. అసలు విజయవాడలో నడుస్తుంటే చీకటి శక్తులు, దెయ్యాలు పారిపోయాయి. అలాంటి శక్తి కలిగి మరి ఇద్దరు కలిసి చేయలేకపోయారే సేవ? బరబ్బాను పౌలు ఇద్దరు కలిసి చేయలేకపోయారే? చేయలేకపోయారు. ఎందుకని? బరబ్బా మార్కుని వెంటబెట్టుకొని ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. పౌలు ఏం చేశాడు? శీలను వెంటబెట్టుకొని ఆయన ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అర్థం కాదు. కనుక ఇక్కడ మనలో నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ దురాత్మ మళ్ళీ రాకుండా ఉండడానికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. కమ్యూనికేషన్ ఉండాలి. దేనితో? సహవాసం ఉంటుంది మనకి, కమ్యూనికేషన్ ఉండాలి. దేవునితో కమ్యూనికేషన్, ఎల్ల వేళలా దేవునితో మనకి ఏముండాలి? కమ్యూనికేషన్ ఉండాలి, కనెక్షన్ ఉండాలి. సరే, ఇంకొక మాట కూడా చదువుకుందామండి. 7వ వచనం కూడా, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఏమి నేర్చుకోవాలి? ఒకని ప్రవర్తన ఎవరికి? మనిషి ఎదుట చేయాలని ఏం చేస్తామండి? దేవునికి మంచి ఆహారం పెట్టాలి, బలి అర్పణ ఇవ్వాలి అని అనుకున్నాను. పూర్వదినాల్లో ఎన్నో వందలు వేలు ఎడ్లను, గొర్రెలను, పొట్టేళ్లను ఏం చేశారు? బలి అర్పణ ఇచ్చారు. అందుకని అంటాడు సందర్భంలో దావీదు, దేవుని సమ్మతిపరచాలంటే, నెమ్మదిపరచాలంటే ఎట్లనిచ్చి, అర్పణలనిచ్చి సమ్మతిపరచవచ్చును అని అంటాడు. కానీ ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, ఒక్కని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమవునప్పుడు, మన ప్రవర్తన దేవునికి ఎలాగా సంతోషకరంగా ఉండాలి? శత్రువులను సహితము ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయి. చూడండి, శత్రువు మిత్రులుగా ఉంటే నువ్వు ఎన్ని పెట్టి శత్రువుని మిత్రులుగా చేసుకుంటావు? చేసుకుంటావా? ప్లాన్ చేశాడు ఎవరు? యాకోబు ప్లాన్ చేశాడు. ఒక గుంపుని ఏం చేయాలనుకున్నాడు? అన్నకి ఇవ్వాలని ప్లాన్ చేశాడు. కానీ మిత్రులు అయ్యారా? ప్రార్థన ఏం చేసింది? మిత్రుడిగా చేసింది. కనుక ఒక వ్యక్తిని మనం మిత్రునిగా చేసుకోవాలంటే, ఒక సహోదరుడైనా, నిన్ను ప్రక్క ఇంటి వారైనా, లేకపోతే భర్త అయినా, భార్య అయినా, బంధువైనా, అన్నైనా, తమ్ముడైనా ఏం చేయాలి? మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలి. మన ప్రవర్తన ఎదుటి వ్యక్తికి ఇష్టం లేకపోతే ఆ వ్యక్తి నీకు శత్రువు డబల్ అవుతాడా? లేకపోతే చెప్పండి ఏమ్మా? కనుక డబుల్ అయిపోతాడు. కనుక మనం వేసుకునేది ఏంటి? ఆ వ్యక్తిని మనం ఎక్కువగా శత్రువుగా చేసుకుంటున్నాం. అంటే మిత్రులుగా చేయాలంటే ఆ ఫార్ములా ఏమిటి? ఆ సూత్రం ఏమిటి? ఆ సిద్ధాంతం ఏమిటి? చెప్పండి. ఈ సిద్ధాంతాలు పట్టుకొని ఈ లెక్క ఎప్పుడైనా చేస్తున్నామా? ఈ సిద్ధాంతాలు పట్టుకొని ఈ లెక్క మనం ఎప్పుడైనా చేయగలుగుతున్నామా? సిద్ధాంతం లేకుండానే మనం ఏం చేస్తున్నాం? లెక్కలు రాకుండానే లెక్కలు ఎట్లా వస్తాయండి? లెక్కలు రావాలంటే ఎక్కలు రావాలి. అవును కదా? ఎక్కలు రావాలంటే ఎక్కలు చెప్పాలంటే ఏం చెప్తారండి? ఉండు అవి చెప్తాను, సూచి చెప్తాను, ఎక్కలు పుస్తకంలో చూసి చెప్తావా? నీకు కావాల్సింది చెప్పండి. 7 ఏళ్ళు ఎంతయా అని అంటే 7 ఏళ్ళు 45 అని అన్నాం అనుకోండి.
చెప్పేసాం ఏదో ఒకటి. సరే పుస్తకంలో చూసి చెప్తాం ఆగానంటే చూసి చెప్తున్నాడు, తప్పు చెప్తున్నాడు చూడగలను. కనుక సూత్రం రావాలి. భక్తి చేయాలంటే సూత్రాలు తెలుసుకోవాలి, సిద్ధాంతాలు ఉన్నాయి, సూత్రాలు ఉన్నాయి, ఫార్ములాస్ ఉన్నాయి. భక్తి చేయాలంటే ఫార్ములా ఉంది. ఫార్ములా లేకుండా నీవు ఏమి చేయలేవు. అలాగా చేతులెత్తి ప్రార్థన చేయమంటే చేతులెత్తి ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఫార్ములా ఎక్కడ? కొండ మీద చేతులెత్తి ప్రార్థన చేయాల్సి వస్తుంది. చేతులు ఎట్లాగి ప్రార్థన చేస్తామంటే చేతులు ఇలాగిలాగిలాగిలాగిలాగిలా దిగిపోతాయా లేదని చెప్పండి. ఎంతసేపు నిలబెడతాం? ఒక 10 నిమిషాలు పెట్టండి చేతులెత్తి. అక్కడ ఊరు అహరోనులు ఇద్దరు ఏం చేశారంటే మోషేని బండ మీద కూర్చోబెట్టి మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తేనే అక్కడ ఎవరు గెలుస్తారు? ఇశ్రాయేలీయులు గెలుస్తారు, లేకపోతే అమాలేకీయులు గెలుస్తారు. మనకి ప్రార్థన ఉండాలి, వెనకాల మనకి ప్రార్థన ఉండాలి, ప్రార్థన చేసే యోధులు ఉండాలి. మనకి రెండు చేతులెత్తి ప్రార్థన చేసే చేతుల అక్కడ గెలిచింది, లేకపోతే అక్కడ యుద్ధ సైన్యం ఇశ్రాయేలీయుల. కనపడేది ఎవరు? కనపడని ప్రార్థన, కనబడే చేతుల. చెప్పండి, కనబడని ప్రార్థన. అక్కడ యుద్ధము, ఇశ్రాయేలీయులకి అమాలేకీయులకి యుద్ధం జరుగుతుంది. బండ మీద కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సపోర్ట్ చేసేవాళ్ళు ఇద్దరు అటు ఊరు అహరోనులు చెరొక వైపు పట్టుకుని చేతులెత్తి గట్టికి పట్టుకున్నారు. అలాగే అర్థం కదా, చేతులెత్తి పట్టేవాళ్ళు కావాలి. కనుక ఏదైనా మన పక్కన నీ పక్షాన ప్రార్థన చేసేవాళ్ళు నీకు కావాలి. వాళ్ళకి నీకు దూరం అయిపోతున్నావు అనుకోండి, నీకు అపజయమా జయమా? చెప్పండి. వాళ్ళకి నువ్వు దూరం అవుతున్నావా? వాళ్ళు నీకు సమీపం అవుతున్నారు, కానీ వాళ్ళు నీకు దూరం అవుతున్నారా? నువ్వు వాళ్ళకి దూరం అవుతున్నావా? ఎవరెవరికి దగ్గర అవ్వాలి? అవునా కదా? కనుక దూరం అయిపోతున్నారు. అలాగా కాకుండా ఒక్కని ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు శత్రువుల సైతము ఆయన మిత్రులుగా చేయను. మిత్రులుగా చేయాలంటే ఏం చేసి మనం మిత్రులు అవుతామండి? శత్రుత్వాన్ని పెంచుకుంటున్నావా? మిత్రుత్వాన్ని పెంచుతున్నావా? ఫార్ములా ఉపయోగిస్తున్నావా? సిద్ధాంతాన్ని ఉపయోగిస్తున్నావా? లెక్క సూత్రాన్ని ఉపయోగిస్తున్నావా? సూత్రం లేకుండా ఎన్ని పేజీలు రాసినా పేజీలన్నీ వేస్తే కానీ, కాగితాలన్నీ వేస్తే కానీ ఆన్సర్ వస్తుందా? నో ఆన్సర్ రాదు. ఏమండి? సూర్యప్రకాష్ గారు అవునా కదా? అంతే. కనుక ఆ సూత్రం తెలుసుకోవాలి మనం. ఇంకా వెళదాం. చూడండి, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరము ఉన్నట్టు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును. తర్వాత ఇంకో మాట మనం చదువుకుందాం. 25వ వచనం. కనబడును అయినను తుదకది మరణానికి. అసలు ఈ మాట మనం ఏ స్టేజీలో ఉన్నాం? నేను ఎగ్జామ్ రాసి అంటే వెరీ ఫైన్, ఫస్ట్ క్లాస్లో వచ్చేస్తాను, మెరిట్ రావచ్చు నాకు అని అనుకోవచ్చు. ఏమా చెప్పండి. ఒకరిని మార్గము వారి దృష్టికి వారి దృష్టికి పైన కూడా చదువుకున్నాను అన్నమాట. ఒకరిని నడత వారి దృష్టికి నిర్దోషము, ఒకరి మార్గము వారి దృష్టికి యథార్థము. అయినను తుదకు అది అమ్మో పర్లోకానికి చేరతాం. అయ్యగారు అంటూ ఉంటా, పర్లోకి చేస్తారా, పర్లోకానికి చేస్తారా, ఎంత భక్తి చేస్తున్నాం, ఎంత వాక్యం చెప్తున్నాం, పర్లోకానికి చేరతారా అని అన్నా. పరలోకానికి చేరకపోతే చెప్పారు అయ్యగారు, పరలోకానికి అక్కడికి వెళ్ళాక మార్పుల్స్ పొందుతాను అని అంటే పెద్ద అగాధం ఉంది, దాటడానికి కష్టం. నీ మార్పుల్స్ పొందుతానికి వస్తానయ్యా అని అంటానికి, నీ దగ్గరికి రావడానికి వస్తానయ్యా, నీ మార్పుల్స్ పొందుతానయ్యా అని అంటే నీ దగ్గర నువ్వు ఉన్న స్థలానికి ఇక్కడికి పెద్ద అగాధం ఉందయ్యా, రావటానికి వీలు కాదు. మరి ఆయన పంపించాయా, ఎవరిని నీ దగ్గర ఉన్న ఆయన పంపించాయా అని అంటే అక్కడే ఉన్నారు. ఎక్కడ? అక్కడే ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటలు వినాలయ్యా, అంతేగాని చెప్పండి ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అంత కనెక్షన్ కట్ అయిపోయిందయ్యా.
చెప్పినప్పుడు ఆ మాటలు వినాలి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడుతుంది, కానీ తొదకది మరణానికి దారితీస్తుంది. మరణానికి దారితీస్తుంది. కనుక మన ప్రవర్తన, మన స్వభావాన్ని విడిచిపెడితే, దేవునికి చోటిస్తే, ఆయన కూర్చుంటే చాలు మన హృదయంలో. నడిపించేది ఎవరు? డ్రైవర్ ఎవరయ్యా చెప్పయ్యా గుర్రు అంటే ఒకసారి అయ్యగారు చెప్పారు. ఏంటంటే డ్రైవర్ మారాడంట. సూర్యరావుపేట నుంచి సూర్యరావుపేట దాకా డ్రైవరు, బెజవాడ నుంచి సూర్యరావుపేట దాకా డ్రైవరు. ఏంటి ఇలా నడుపుతున్నాడు. ఆ తర్వాత సూర్యరావుపేట నిద్రపోయాడంట. అక్కడ కాస్త డ్రైవర్ మారాడు. అక్కడ కొంచెం ఏదో రెస్ట్ తీసుకుంటారు కదా, కాఫీ పొడి తాగుతూ ఉంటారు. అక్కడి నుంచి చూడండి, ఈ డ్రైవర్కి ఏంటి ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు ఏంటి డ్రైవర్ అని ఆయనకే అర్థం కాలేదు. సూర్యరావుపేట దాకా ఎంత స్లోగా వచ్చాడు, ఇక్కడ నుంచి ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు అని అంటే అక్కడ ఎవరు మారారు? డ్రైవర్ మారాడు. అర్థం కాదు. మరి డ్రైవర్ మారాడా? ఒక డ్రైవర్ మారాడా? అప్పుడప్పుడు మాటల స్వార్థం అంటే స్వార్థం కాదు, ఎవరు పేరు పెట్టుకుంటే వాళ్ళ పేరే. అవును కదండి. డ్రైవర్ మారాడా? ఎవరు మారాలి? డ్రైవర్ మారాలి. మన హృదయంలోనికి ఎవరు రావాలి? యేసు ప్రభు రావాలి. అపవాది నెట్టేసావు బయటికి, నెట్టేసి మరలా బయటికి మళ్ళీ 7 అంతల ప్రభావంతో లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడే. గతంలో చక్కగా నేను వచ్చినప్పుడు కొంచెం చక్క బాగా వచ్చేవాడు. మళ్ళీ ఏం చేశాడు? ఎండిపోతుంది. ఏంది అక్కడ చెట్లు కూడా ఎండిపోతున్నాయి. ఎందుకు ఎండిపోతున్నాయి అంటే నీళ్ళు ఎక్కువైపోయి ఎండిపోతున్నాయి. నీళ్ళు లేక ఎండిపోయాయి కొన్ని చెట్లు, నీళ్ళు ఎక్కువైపోయి ఒరకెత్తి ఎండిపోయి. ఇప్పుడు ఎక్కువైపోయిందా తక్కువైపోయిందా అర్థం కావట్లా. కనుక దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనకి మంచి సమయాన్ని దేవుడు ఇచ్చాడు భక్తి చేయడానికి. నీ పొట్ట గడవదా? మనం సంపాదించే సంపాదన మన పొట్ట గడవదా? విశ్వాసాన్ని పెంచుకుందాం. విశ్వాసాన్ని పెంచుకుంటే అన్నీ చక్కబడతాయి. దేవుని వైపు చూద్దాం. దేవుని వైపు మనం చూస్తే, విశ్వాసాన్ని పెంచుకుంటే జరగదా? స్వార్థం ఎందుకు రాదన్నా? ఇక్కడే కాదు, నువ్వు చూడు ఎందుకు రాదా? ఆయన బ్యాగ్ అది కాదమ్మా, ఆయన బ్యాగ్ వేసుకొని వస్తుంటే నువ్వెందుకు రాదా? అది ఇప్పుడు వెనక్కి లాగింది ఎవరు చెప్పండి? వెనక్కి లాగేది ఎవరు? నువ్వు పంపించావు. నువ్వు పంపించడం ఏంటి? అలా ఇద్దరం కలిసి వెళ్దాం అని రావద్దు. త్యాగం చేశారు. అయ్యో, విశ్వాసం ఏమైంది? విశ్వాసం ఏమైంది? కారు ఉంది రెడీగా, మధ్యలో వెతుక్కుంటే దొరకదమ్మా. దొరకదా? మార్గం ఉంటే, మనసుంటే మార్గం ఉందని ఉంది కదా. శరీరోక్తి, లోకోక్తి లేదా? అక్కడికి వెళ్ళి అయ్యా నా దగ్గర ఛార్జీ లేవు అయ్యా, బస్సులో పర్సు పోగొట్టుకున్నానయ్యా, ఒక 10 రూపాయలు ఉంటే అరే అమ్మా, ఏ ఊరు వెళ్ళాలమ్మా నువ్వు? కనిగిరి వెళ్ళాలి. అయ్యా కనిగిరి కంటే టికెట్ కొట్టండి. ఏంటి అయిపోయిందా లేదా? నన్ను ఒక పర్సు పోగొట్టుకుంది, నాకు దొరికింది, నాకు ఇచ్చారు తీసుకొచ్చి. ఆ పర్సులో ఎంత డబ్బు ఉంది, 500 రూపాయల కాగితాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? దొరికిందా లేదా? అమ్మ ఎవరో పర్సు పోగొట్టుకున్నారు, ఈ పర్సు ఎవరితో అయి ఉండొచ్చు అని అన్నాను. ఎప్పుడు వచ్చింది ఒక ఎన్నోసార్లు చెప్పాను అలా. ఆ తర్వాత ఫైనల్గా ఎంప్లాయీస్ మీటింగ్ అయిపోయిన తర్వాత చెప్పినప్పుడు పర్సు దొరకవా? అయినా నువ్వు
అసలు ఈ డబ్బులు లేకుండా బయలుదేరాలి మీరు. అసలు డబ్బులు ఉండి బయలుదేరటం గొప్పతనం ఏముందండి అమ్మా? డబ్బులు ఉండి బయలుదేరటం గొప్పతనం ఏముంది? ఫోన్ చేస్తే వస్తాయి కదా, ఎక్కడెక్కడో ఫోన్లు చేసి డబ్బులు తీసుకుని ఏమో తీసుకున్నారా లేదా చూసావా లేదా? కారులో ఉన్నా నేను చూసాను, ఎక్కడెక్కడున్నామో ఏమంటున్నాడు ఒక ఆయన, ఎన్ని చెప్తున్నాడు అక్కడి నుంచి, ఎక్కడి నుంచి, బెంగళూరు నుంచి ఎన్ని చెప్తున్నాడు, పంపించావా లేదా ఏమ్మా? మరే విశ్వాసం కావాలండి, వ్యర్థం చేసుకోకూడదు. సమయం దొరికినప్పుడే, సమయం వచ్చి అయ్యగారి దగ్గర అమ్మగారి దగ్గర కనపడి ప్రార్థన చేయించుకొని, దైవ సేవకులు కనుక స్వరూప ఎందుకు తిప్పబడుతుంది, ఎంత కష్టపడుతుంది. ఒక్క మనిషి కారు తీసుకొని వస్తుంది, ఒక్క మనిషి ఎంత డబ్బు ఖర్చు. వాళ్ళకు ఉన్నాయిలయ్యా, అందుకే వాళ్ళకి ఏమున్నాయి, మాకు యాడ్ అయినాయా. నీకు విశ్వాసం ఉంది కదా, వాళ్ళకి డబ్బులు ఉంటాయి, నీకు విశ్వాసం లేదు ఏమా? నీకు విశ్వాసం లేదు. మీకు కొనుక్కుంటేనే కదయ్యా అనుకుందామా? అలా కాదు కదా. విశ్వాసాన్ని పెంచుకోవాలి మనం ఏంటి కనుక అది ఒక అవకాశం దొరికినప్పుడు మనం ఏం చేయాలి? అది కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒకరి మార్గము వాని దృష్టికి నిర్దోషంగా కనపడదు, ఆయనను తుదకు అది మరణమునకు చేరును. ఆయనను మరణానికి అన్ని ఏంటి? దేవుడు అన్యాయస్తుడా అట్లా అనుకుందామా? మనం కొన్ని పర్యాయాలు నేను ఇలా ఉన్నాను, దేవుడు ఎందుకు ఇలా చేశాడు నాకు అని అనే మనసు రాదా ఒక్కసారి? దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయం చేయటం అసంభవం. కనుక పిల్లరా, మనము దేవుని భయాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనలోంచి చెడుతనం ఎక్కడికి వస్తుందా? పారిపోద్దా? చెప్పండి, పారిపోతుంది. చెడుతనం పారిపోతుంది. చివరిగా ఒక మాట చదువుకున్నాం. పరాక్రమశాలి కంటే లాస్ట్ 32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాని కంటే, చెప్పండి ఏది కావాలి? పట్టణమా? పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సుని స్వాధీనపరుచుకునేవాడు, తన మనస్సుని స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకుని వానికంటే, ఒక పట్టణానికి ఒక అధికారి అయ్యేదానికంటే, ఒక పట్టణాన్ని నీ వశపరుచుకునే దానికంటే నీ మనస్సుని నేను స్వాధీనపరచుకోవడం అనేది అది శ్రేష్టమైనది. పరాక్రమశాలి కంటే, పరాక్రమశాలి ఏది ఉన్నతమైందో దాన్ని మనం పట్టుకోవాలి. నా రౌద్రం ఏంటో చూస్తాను, నా పరాక్రమం ఏంటో చూపిస్తాను అని అంటే ఏమో దీర్ఘశాంతం ఎప్పుడు ఎట్లా వస్తుంది చెప్పు? దీర్ఘశాంతం ఎలా వస్తుంది చెప్పండి? శాంతం అనేది ఎలా వస్తుంది? పరాక్రమం వస్తేనే, పరాక్రమం అనేది వస్తేనే మరి వచ్చేది ఇటు నుంచి వస్తుంది. నేను ఏ గాలికి నేను వంగిపోను అని అన్నారు అనుకోండి, మరి గాలి లేకుండా నిలబడతాం, అది నిలబడిద్ది, ఓరకనే వంగదు కదా గాలి. ఇప్పుడు ఏ గాలికి నేను వంగను అని అన్నావు అనుకోండి, గాలి లేకుండా ఉన్న స్థలంలో నీకు నిలబడే ఉంటావు కదా. అట్లా గాలి తోలితే కానీ ఏమండి, గాలి అది విసిరితే కానీ అప్పుడు నిలబడేది నిలబడంది తెలుసుద్ది. గాలి కావాలా వద్దా? చెప్పండి, గాలి కావాలా వద్దా? ఏ గాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. నిలబడుతున్నావు అంటే నీకు అంత బలం ఉందంటే, నీ పిల్లలు అంత గట్టిగా ఉందంటే, వంగని స్థితిలో ఉంది అని అంటే అప్పుడు పరీక్ష ఉంటుంది.
ఎగ్జాంపుల్ అది ఎగ్జామిన్ అవుతుంది, ఒకసారి పరీక్ష చేయబడుతుంది. పరీక్ష చేయబడిన తర్వాత అది రన్నింగ్లోకి వెళ్తుంది. కనుక మనం అలాంటి కొన్ని వచ్చినప్పుడు ఎందుకు నాకే వచ్చినాయి ఈ కష్టాలు, నాకే వచ్చినాయి ఈ సమస్యలు, నన్నే అంటారు పద్దాకల, నన్నే ఎత్తా ఉంటారు. నేను అనుకున్న పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు ఏం రావాలి, ఒత్తిళ్ళు రావాలి. సింహం గర్జించు సింహంలాగా ఒక సింహం నా మీదకి దూకుతుంది. ఒకప్పుడు దూకుతుంటే నీ అంతం చూస్తాను, నీ చేత కాదని అంటున్నాను నేను. నీ అంతం చూస్తాను నేను అని, నీ చేత కాదు అని అంటున్నాను. దూకుతుంది. మరి అంటున్నాను ఇప్పుడు, అమ్మో సింహం వస్తుంది, అయ్యో పరిగెడదామా దాక్కుందామా అని అంటే ఎదురు తిరిగితే దానికి ఒక్క కన్నే ఉంది. సింహానికి 2 కన్నులు ఉంటాయి కదా. ఒక్క కన్ను సింహం ఎక్కడైనా చూసామా మనం? ఏమిటది? నీ అంత చూస్తాను అంటుంది, ఈ చేత కాదు అని అంటున్నాను. వచ్చింది, దూకుతుంది. ఏమైంది తర్వాత? నిలబడితే పారిపోవు. ఎదిరించుడి, నిలబడితే ఎదిరిస్తే పారిపోతుంది. రాని సమస్యలు అనేది ఎవరికి భక్తి ఎక్కువగా ఎవరు చేస్తారో వాళ్ళకి సమస్య వస్తుందని అయ్యగారు నిన్న చెప్పారు. అమ్మా, సమస్య అనేది ఎక్కడ ఉంటాడు? అపవాది అనేవాడు ఎవరిని చూసుకుంటాడు, టార్గెట్ చేస్తాడు? ఎవరు? భక్తి చేసేవాళ్ళ, ప్రార్థన చేసేవాళ్ళ, నీతిగా బ్రతికే వాళ్ళ, ఎవరిని టార్గెట్ చేస్తాడు? నీ నీతిని దోచుకోవడానికి వాడు టార్గెట్ అవుతున్నాడు అని చెప్పారు అయ్యగారు నన్ను. భక్తి లేని వాళ్ళు, భక్తిహీనులు, నీతో నాకు పని, నువ్వు నా ఫ్రెండ్నే కదా, పద్దాకలేవు నాతోనే ఉంటావు కదా అని అంటాడు. భక్తి చేసే వాళ్ళని, నీతిమంతుల్ని టార్గెట్ చేస్తున్నాడు. నాకే ఎందుకు వచ్చింది ఈ సమస్య అని అంటే, ఎవరికి వచ్చింది సమస్య? శ్రీదేవి మాత్రం లిఫ్ట్ అప్ అయిపోవాలి, ఇప్పుడు ఏమైపోవాలి. కనుక ఎవరికైనా సరే, శ్రీదేవి కాదు, ఎవరికైనా సరే, అందరికీ చెప్పమ్మా. ఓడిపోయినట్టనే ఉంటాడు, కాళ్ళ పడిపోతాడు, అంటే కాళ్ళ తొక్కిస్తాడని అన్నాడు దేవుడు. కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. ఒక పట్టణం పట్టుకుని వారి కంటే తన మనసుని స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. మరి ఏం చేద్దాం చెప్పండి? నాతో లేడని పరాక్రమం చూపిద్దామా? చెప్పండి, పరాక్రమం చూపిద్దామా? నేను అంటా ఉంటాను, నువ్వు పడతా ఉండాలి అని అంటే ఎట్టండి. నేను అంటానే ఉంటాను, నువ్వు పడతానే ఉండాలి. నేను తింటానే ఉంటాను, నువ్వు కూర్చొని చూస్తానే ఉండాలి. నువ్వు గూడ మేము గొడవలు అలాగ ఇదేంటండి? అది తింటా ఉంటాడంట, మనం చూస్తా ఉండాలంట. కుక్క అని ఏం చేస్తుందంటే అటువైపు, ఆ మొద్ద వైపు, ఆ చేతి వైపు, అటువైపు, ఇటువైపు చూస్తా ఉంటాం. మాకండి పొలం సీన్ లేడు, వాళ్ళ నాన్న మా దగ్గర నౌకరు ఉండేవాడు. మరి ఎప్పుడు పండిన కాడ కుక్కలకి మా అన్నం వేస్తా ఉండేవాడు. అన్నం వేస్తాడప్పుడు మా అమ్మది అది నీ ముద్దలన్నీ లెక్కేస్తుంది, నీకు వంట పట్టదు, కుక్కలన్నీ ఎడగలుగుతారు మన. ఇక అప్పటి నుంచి తరిమేసేవాడు. చూడండి, కనుక మనం దేవుని భయం కలిగి ఉండాలి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతుడు. తగ్గింపు జీవితానికి రా, శ్రేష్ఠుడు అవుతావు. ఎందుకు శ్రేష్టతను పోగొట్టుకుంటాం? మంచి సహవాసంలో రక్షణ పొందాం, అనుభవం. ఇంకా రక్షణ చాలేదు, ఇంకా నీతిగా బ్రతకాలి, ఇంకా దిద్దుకోవాలి, ఇంకా సరి చేసుకోవాలి, ఇంకా మలినం ఉందేమో, ఇంకా కలుషితం ఉందేమో, ఇంకా దేవునికి ఆయాస్కరమైన జీవితం ఉందేమో అని వెతుక్కో. అది కావాలి. నీకు కట్టుకున్నటువంటి ఆ మాలిన్యాన్ని శుభ్రంగా కడిగి వేసుకుని శుభ్రంగా ఉంటే
దేవుడు ఏం చేస్తాడు? నీ శత్రువులను కూడా ఆయన మిత్రులుగా చేస్తాడు. నీకు కావాల్సినవన్నీ కూడా ఆయనే చేస్తాడు. నీ మీద ఎగబడుతున్న సింహాలను కూడా చెప్పండి మూపిచ్చి కూర్చోబెడతాడు. అవునా కదా? మరి మనం సింహం అయిపోతే అవతల సింహం మనం సింహం, ఇద్దరు రెండు సింహాలు పోరాడుకుంటున్నాయి. ఈ రెండు సింహాలు రోజు ఇంట్లో రెండు సింహాలు పోటాడుతున్నాయి. రెండు సింహాలు పోటాడుతున్నాయి. రెండు సింహాలు. సరే ఈ రోజు కాదు లేదే చూద్దాం లేదనుకుని మళ్ళీ దాచిపెట్టుకుంటున్నారు. రోజు దాచిపెట్టుకొని ఏం చేస్తున్నారని మాకిద్దరికి ఒక సింహం వచ్చింది మధ్యలో. మా ఇద్దరికి నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం. అదేమైందంటే ఏదో సందర్భం వచ్చి మాట వచ్చింది. మా ఇష్యూ కాదు అది, అసలు ఎవరో ఇష్యూ, మా తమ్ముడు వాళ్ళ ఇష్యూ అది. వచ్చింది. వచ్చి మాట్లాడుతా అట్లా చెప్తున్నావేంటి, అంత చెప్పేవేంటి, ఎట్లా చెప్పేవేంటి అనడానికి. అదే మామూలుగా ఆయన చెప్పింది చెప్పాను, అయినా కానీ అవ్వచ్చు కావచ్చు అంత చెప్పాడు, నేను అట్లా చెప్పాను అంటే అట్లా చెప్పకూడదు, అంత అవ్విందా, అంత చేసిందా అని. ఇదే సందర్భం అని మళ్ళీ ఏం చేయాలి, రేపు వాక్యం చెప్పాలి ఎడకొచ్చి. ఇప్పుడు వాక్యం చెప్పాలిగా నాకు భయం వేస్తుంది. అయినా ప్రార్థన చేసుకున్నాను, అమ్మ నన్ను క్షమించు అదే ఒక మాట చెప్పేసి వచ్చేసాను. క్షమాపణ అడిగి నేను గట్టిగా మాట్లాడాను. గట్టిగా మాట్లాడిన వరకే ఉంటుందా? ఇక అద్దులు మీ ఎత్తనయా? చెప్పండి. మరి మేమేం చేసాం? మాకు రాలేదా? చెప్పలేదు. మనుషులం కాదా? రాలేదా? ఇష్యూ రాలేదా? దిద్దుకోలేదా? సమాధానపడలేదా? క్షమాపణ అడుక్కోలేదా? భార్య భర్తల మధ్య అనేకమైనవి వస్తాయి. మరి ఏం చేస్తాం? కొన్ని సందర్భాలు వస్తాయి, కొన్ని సందర్భాలు తగ్గించుకున్నవాడు పరాక్రమశాలి కంటే నువ్వు పరాక్రమశాలి అయితే ఆయన దీర్ఘశాంతం అయ్యాడు అనుకోండి. ఆయన పరాక్రమశాలి అయితే నువ్వు దీర్ఘశాంతం అయ్యాడు. ఎవరు గొప్ప ఇక్కడ? దీర్ఘశాంతం కదా. వాడు శ్రేష్ఠుడు. శ్రేష్టమైనది కావాలా నీకు? తినబడినారు శ్రేష్టమే కావాలి కదా. అదే కావాలి, తినుబండారాల్లో శ్రేష్టమైనది కావాలి. జీవించే విధానాల్లో శ్రేష్టమైన వాటిని వెతుక్కుందాం. వాటిని వెతుక్కొని అలాగే మనం జీవించగలిగినట్టే చాలా గొప్పవాళ్ళం. ముఖ్యంగా మరి ఈ జూన్ మాస ప్రార్థనలో 10 మందే ఉంటున్నాం. ఈ 10 మంది మరి 10 మంది ఉంటే చాలు అంటారు సంఘం. చెప్పండి, 10 మంది ఉన్నా చాలా అంటాడు కదా. సొదొమ గొమొర్రా పట్టణం ఏమా 10 మంది నీతిమంతులు. 10 మంది నీతిమంతులు కాగలిగితే సంఘం నిలబడుతుంది. లేకపోతే చెప్పండి. కనుక 10 మంది నీతిమంతులు అంటే చాలా సంఘము ఎక్కడికి చెదరదు. నా కొద్దిగా తగ్గిపోతున్నారు అంటే ఎందుకు తగ్గుతున్నారు? ఒకవేళ నా పొరపాటేమో నేను తోడుకుంటున్నాను. నేను కూడా ఒకవేళ నేను ఏం చేస్తున్నాను, నా పొరపాటు ఏమన్నా, నా అంతరంగ పొరపాట ఏమిటి అని నేను కూడా తోడుకుంటున్నాను. ఇంకా నేను ఎలా సరి చేసుకోవాలి? మాంసం తినకూడదు అనుకుంటాను, మాంసం తినడం మానేద్దాము, టీలు తాగడం మానేద్దాము, టీవీలు చూడటం మానేద్దాము, సెల్లు చూడటం మానేద్దాము. ఇవన్నీ నేను ఏం చేసుకుంటున్నాను? నేను తోడుకుంటున్నా. అర్థం కాదు. అయినా కానీ ఇంకా నా హృదయ ఆలోచనలు పైన రాసిన మాట, ఫస్ట్ మాట, మనుషుని వశము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగు. చక్కని ప్రత్యుత్తరం దేవుణ్ణి కలిగి ఉంటే మనం వశమే. హృదయ ఆలోచన కనబడితే అట్లా మాట్లాడేస్తే, ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తే చక్కని ప్రత్యుత్తరము
ఇవ్వగలిగే స్థితి మనకి కనుక ప్రార్థన చేసుకుందాం, నిలబడుదాం, శక్తివంతులం అవుదాం. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని ఈ పట్టణానికి, ఈ గ్రామానికి అందరికీ పంచుతాం. ఆ వెలుగును పంచుతాం. ఆ వెలుగు పంచితే అప్పుడు వాళ్ళు చీకటిలోకి, అంధకారంలోనికి, నాశన కోపంలోనికి, పాతాళానికి దిగిపోకుండా ఆ అగ్నిలో ఆహుతి కాకుండా దేవుడు వాళ్ళని కృపా సత్యం ఏం చేస్తాయంట? దోషములకు ప్రాయశ్చిత్తాన్ని, కృపా సత్యములు దోషములకు ప్రాయశ్చిత్తాన్ని. దోషిగా నిలబడదామా? ప్రాయశ్చిత్తం కలుగు చేసుకొని మనం నిలబడదాం. ఏం చెప్పండి? కమ్యూనికేషన్ మనం పెంచుకోవాలి. కమ్యూనికేషన్ భక్తిని పెంచుకోవాలనే కొద్దిగా నిన్ను అవమానపరిచేవాళ్ళు, నిందించేవాళ్ళు, చీ అనేవాళ్ళు, చా అనేవాళ్ళు, దేవుడు యేసు ప్రభువుని ఉమ్మూసిన వాళ్ళు కూడా తయారయ్యారు. భక్తి పెరిగిందా తగ్గిందా? పెరగటం వలన ఉమ్మూసారా, తగ్గటం వలన ఉమ్మూసారా? చెప్పండి అమ్మా. యేసు ప్రభు మీద ఉమ్మూసిన వాళ్ళు ఎవరో? భక్తి పెరగటమా తగ్గటమా? మనుషులకు భక్తి లేకపోవడం వల్ల భక్తి కలిగిన వారి మీద ఉమ్ము వేయబడ్డారు. వాళ్ళు కొట్టబడ్డారు, ఉమ్ము వేయబడ్డారు, కొరడ దెబ్బలతో కొట్టబడ్డారు, ప్రాణాలు తీయబడ్డారు. భక్తి పెరిగే కొద్దిగా సమస్యలు పెరిగినాయా తగ్గినాయా? అమ్మా, సమస్యలు పెరుగుతుందంటే భక్తి పెరుగుతుందని అర్థమా కాదా? మరి సమస్యలు పెరుగుతున్నాయా? ఇప్పుడు సమస్యలు తగ్గుతున్నాయా? నిర్భయముగా ఉన్నవాళ్ళ మీకు అవునా కదా? అంతే కదండి. బైబిల్నే మనం కనుక ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తీసుకొని ప్రార్థన చేయని వాళ్ళు చేయండి. ప్రార్థన చేసుకుందాం.